కొన్నిసార్లు దైవజనుడు కూడా శరీరధారే. మేము కూడా మనుషులమే, మేమేమి పరలోకం నుండి ఉట్టిపడిన వాళ్ళం కాదు. అందరికీ మీకు ఎలా బలహీనత ఉందో మాకు కూడా బలహీనతలే. మీకన్నా 1000 రెట్లు ఉంటుంది మాకు నీరసం చెప్పుకోవాలంటే. కానీ నువ్వు చెప్పుకుంటావు, మేము చెప్పుకోం అంతే. నువ్వు వేడుతో మేము ఏడం అంతే. విషయం ఏంటంటే నీకన్నా ఎక్కువేమన్నా మాకు బాధ. కానీ ఈనాటి సంఘం ఎలా చూస్తుందో తెలుసా? పాస్టర్ గారికి బలహీనత వస్తే ప్రార్థన చేయడం అనుకుంటా, దేవుడు లేడు అనుకుంటా, అభిషేకం లేదనుకుంటా. పేతురు చెరసాలో వేసింది ఏ తప్పుడు పని చేశాడని మాట్లాడు. పేతురు ఏం తప్పుడు పని చేయలేదే, ఏ బలహీనత లేదే పేతురులో. రోషంగా వాడబడుతున్నాడే, దేవుని పని అద్భుతంగా జరిగిస్తున్నాడు. ఆదిమ సంఘానికి పునాదులు అంటాడు కదా పేతురు. అలాంటి పేతురు ఇప్పుడు చెరసాల్లో ఉన్నాడు. సంఘం ఏదన్నా కథలల్లిందా? నానా రకాలైనటువంటి సనుగుళ్ళు వచ్చాయా? ఈనాటి సంఘ పరిస్థితులు ఎలాగున్నాయంటే సంఘ కాపరి గురించి గుసగుసలో కథలో. ఇంకొక లోపం ఏంటో తెలుసా? సంఘంలో జరిగిన కార్యాలు బయట చెప్పం కానీ సంఘంలో ఉన్న బలహీనతలు మాత్రం గొట్టవించుకొని ఊదేతారన్న. మరి అదేంటితో దురద నాకు అర్థం కాదు. బురద రాసి అంత దురద ఎక్కడి నుంచి వస్తుంది మనకి? నాకు తెలియగలుగుతాను. సంఘంలో జరిగిన కార్యాలు బయటికి వెళ్ళో. దేవుని కార్యాలు, దైవజనుడు వాడబడిన రీతి, దైవజనుడు ప్రార్థన చేస్తే జరిగిన స్వస్థతలు, కట్టబడిన కుటుంబాలు, దేవుని కార్యాలు ఇవేమి ప్రచురపరచం కానీ సంఘంలో జరిగిన ఒక చిన్న మిస్టేక్ని మాత్రం వెళ్ళిపోయి ప్రపంచానికి చెప్పేస్తాం. అందుకే కదా జుట్టాలకి ఇచ్చిన వాళ్ళ గొట్టాలు ఊతున్నారు వాళ్ళు కూడా మతోన్మాదులు. వాక్యం ఏం చెప్తుంది? ముత్యములు తీసుకెళ్లి పందుల ముందు వెయ్యొద్దురా అని వాక్యం నొక్కి మాట్లాడుతుంటే మనోళ్ళు తీసుకెళ్లి దాని ముందే అతన్నారు. దానికి వెళ్తే వాక్యం భయంకరంగా మాట్లాడడానికి మనమే కారణం అవుతున్నాం. వాక్యం ఎలా చెప్తుంది? అహరోనుకున్నటువంటి గొప్పతనం ఏంటో తెలుసా? అహరోను తెల చెప్పాడు, అహరోను 12 గోత్రాల ప్రజలను ఎదురు రొమ్ము మీద మోయమని చెప్పాడు. ఎక్కడ మోయమన్నాడు? ఛాతి మీద. నువ్వు ఎక్కడున్నా సరే, ఏ పని చేసినా, ప్రయాణం చేసినా, నువ్వే పని చేసినా సరే నీ ఛాతి మీద, నీ గుండెల మీద 12 గోత్రాల పేర్లు చెక్కబడిన పలక మీద రాయబడిన ఉండిపోవాలన్నాడు. సంఘానంతా ఎద మీద మోస్తున్న సేవకుడు ప్రార్థనలు వ్యక్తిగతంగా పెడుతున్నప్పుడు, దైవ సన్నిధిలో కనిపెడుతూ, సంఘములో ఉన్న బలహీనుల కొరకు తప్పిపోకుండా యవనస్తుల చుట్టూ ప్రార్థనని కంచె వేస్తూ సారవంతమైన వాక్యపు నీరుతో పెంచుతున్నటువంటి సేవకుని భారాన్ని పంచుకోవడం ఎంతైనా సబబేగా. కానీ కాపరిలో ఉన్నటువంటి బలహీనతలను సంఘములో నుండి బయటికి వెళ్ళడం అది ఎంతైనా ప్రమాదం. ఆత్మలు జరిగే కార్యాలు లేదా దేవుడు జరిగించే కార్యాలకు ఇవి అడ్డుబండగా మారుతాయి. అందరి దగ్గరికి అందరూ ఒకేలాగా ఉండరు కదా, అందరు మనసులు ఒకేలాగా ఉండవు కదా. వారు దేవుని మీద విశ్వాసం ఉంచే ఆ తరుణాల్లో ఇలాంటి బలహీనమైన మాట వారి చెవుల్లో పడగలిగితే వారు ఎలా దేవ మందిరానికి రాగలుగుతారు? నేను అందుకే చెప్తున్నాను, దేవుని పిల్లలంగా వివేకవంతమై దైవ కార్యాలకు పూనుకొని సంఘములో జరిగే కార్యక్రమాలని లేదా దేవుడు చేసిన కార్యాలని సువార్త రూపంలో కానీ లేదా వ్యక్తిగతంగా పర్సనల్ ఎవాంజలిజం చేసి వారిని దైవ మందిరానికి నడిపించే వ్యక్తులుగా ప్రభు మనల్ని మార్చును గాక.